నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళందరికీ నా నమస్సమాంజలి. ఇప్పుడు మనం ఈస్ట్ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం అనే గ్రామంలో ఉన్నాం. మన రైతు హరేరామ్ గారు, మద్దిపాటి హరేరామ్ గారితో పాటు ఉన్నాం అనమాట. వాస్తవంగా ఇది మా హార్టికల్చర్ యూనివర్సిటీకి కోతవేడి దూరంలో ఉంటుంది. జస్ట్ 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీకి, ఏపీ యూనివర్సిటీ అది. సో ఇప్పుడు మా హరేరామ్ గారు రీసెంట్గా నాకు కాల్ చేసి నేను ఇలాగ కన్వర్ట్ అవుదాం అనుకుంటున్నానండి, మీరు ఒకసారి వచ్చి చూడండి అని అనగానే నేను రావడం జరిగింది. మామూలుగా అయితే 3 నెలలు 4 నెలలు అలా టైం పట్టేది జనరల్గా రావడానికి. ఇప్పుడు వేరే అకేషన్ వల్ల వచ్చాను ఇక్కడ. ఇక్కడైతే చక్కగా హరేరామ్ గారు ఆవు దూడలను పెంచి వాటి తిప్పుతా వాటి ద్వారా మంచి ఫలసాయం పొందుతున్నారు. కానీ బట్ మిగతా వాటి విషయాల్లోకి వచ్చేసరికి కెమికల్స్ వాడుతున్నారు. ఇప్పుడు ఆ కెమికల్స్ కూడా ఆపేసి భూమిని మనం పాడు చేయకుండా ఉండాలనే ఉద్దేశంలో ఆలోచన ఆయనకు కలిగింది. అది చాలా సంతోషం. మీకు మా సేంద్రియ కుటుంబం నుంచి ఆహ్వానం అండి. ధన్యవాదాలు మీకు, మీరు రావటం అనే నిర్ణయం తీసుకున్నందుకు. ఇప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే దిగుబడులు అయితే పెద్ద తేడాలు లేవు, కానీ కొన్ని లోపాలు కనపడుతున్నాయి. భవిష్యత్తులో దిగుబడులు ఆగిపోవచ్చు. ఎందుకంటే ఈ జింకు లోపం ఒకటి కనపడుతుంది, దానివల్ల మట్టలు రాలిపోతున్నాయి. మిగతా కొన్ని లోపాలు, సూక్ష్మ పోషకాల లోపాలు కూడా కనిపిస్తున్నాయి. అక్కడ చూడండి, అది బోరాన్ లోపం వల్ల ఆకు ఓపెన్ అవ్వలేదు. సో ఇలాగా ఈ సూక్ష్మ పోషకాల లోపాలను సవరించుకున్న తర్వాత మనం కంప్లీట్ రెగ్యులర్ షెడ్యూల్లోకి వస్తే ఇక భూమి పాడవుతూ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ సూక్ష్మ పోషకాల అవసరం కూడా ఉండదు. ఎందుకంటే మనం వ్యామ్ అని ఒకటి వేస్తున్నాం, వాస్కులర్ అబ్సెక్యులర్ మైక్రోరైజా. వ్యామ్ పని చేయడానికి దాదాపుగా 3 నెలలు మినిమం పడుతుంది. అప్పటి వరకు మనం ఈ సవరించాలి కాబట్టి మనం ఈ మైక్రోన్యూట్రియన్స్ కూడా వాడిన తర్వాత రెగ్యులర్ షెడ్యూల్లోకి వెళ్దాం. మనం ఏదైతే 5 టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్, తర్వాత మిగతా 3 టైప్స్ బయలాజికల్ కంట్రోల్ ఏజెంట్స్. ఇక్కడ ఆ గ్యానోడెర్మా, తర్వాత రెడ్ పామ్ వీవిల్ ప్రాబ్లం తోటి 2 చెట్లు కూడా చచ్చిపోయినాయి. చూడొచ్చు మీరు అక్కడ. ఇక్కడ చూడొచ్చు మీకు గ్యానోడెర్మా పుట్టగొడుగులు కనిపిస్తున్నాయి, చూసారా? ఇది గ్యానోడెర్మా వ్యాధి అనమాట. ఆ వ్యాధి వచ్చి చచ్చిపోగానే మొక్కలు పుట్టగొడుగులు అలా వస్తాయి. అలాగే ఇది రెడ్ పామ్ వీవిల్ డ్యామేజ్ అనమాట. మనకి రంపంలాగా బెద్ద వేసి లాగేస్తూ ఉంటాం, చూడండి. ఇది రంప పొట్టులాగా కనిపిస్తుంది. 2 మిక్సింగ్ అలా రావటం వల్ల ఇక్కడ ఈ 2 చెట్లు చచ్చిపోయినాయి అనమాట. ఇప్పుడు మనం ఏదైతే ప్యాకేజ్ ఇస్తామో దానివల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఆగిపోతాయి. ఈ గ్యానోడెర్మా కానీ, రెడ్ పామ్ వీవులు కానీ, తర్వాత రైనోసరస్ బీటిల్ కానీ. అంటే ఈ వయసులో రైనోసరస్ బీటిల్ మొక్కల్ని డిస్టర్బ్ చేయలేదు అనుకోండి, ఏదైనా ఆకులు గొరికేసి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇవి రెడ్ పామ్ వీవులు మాత్రం చాలా డేంజర్ అనమాట. దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే చాలా సర్కస్ చేయాలి. ప్లస్ ఈ గ్యానోడెర్మా కూడా చాలా ప్రమాదకరమైన జబ్బు. ఈ మధ్యకాలంలో బాగా మైగ్రేట్ అవుతుంది అనమాట గ్యానోడెర్మా. ముందు దాని నుంచి మనం మొక్కలను రక్షించుకోలేకపోతే మన తోటలో ఏ పంట ఉండదు. గతంలో ఏమైందంటే మనకి అరౌండ్ 85-90s మధ్యలో విజయరాయ ఏరియాలో గ్యానోడెర్మాకి భయపడిపోయి కొబ్బరి తోటలు అన్నీ మాసివ్గా తీసేశారు చాలామంది. తీసేసి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వేసుకున్నారు. మళ్ళీ అలా ఆ స్థాయిలోనే గ్యానోడెర్మా మైగ్రేషన్ జరుగుతుంది. కాబట్టి ముందు మనం గ్యానోడెర్మాని అరికట్టుకోవాలి. దానికోసం మనం గ్యానోడెర్మా, తర్వాత ఈ రెడ్ పామ్ వీవిల్ కోసం 3 రకాల బయలాజికల్ కంట్రోల్ చేసేస్తాం. తర్వాత మిగతా ఫెర్టిలైజర్ 5 టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్ వాడటం వల్ల మాకు చేను చక్కగా వస్తుంది. అది పూర్తిగా సేంద్రియంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే హరేరామ్ గారు ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచనలకు అనుగుణంగా ఇక కంప్లీట్ మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆవుల ద్వారా కొంత సేంద్రియంగా మరల్చారు ఆయన. అలాగే నెక్స్ట్ ఆ ఫెర్టిలైజర్స్ కూడా వాడటం వల్ల ఏమిటంటే పూర్తిగా భూమి సేంద్రియంగా ఉంటుంది. 10 కాలాల పాటు పచ్చగా ఉంటుంది భూమి, ఆరోగ్యంగా ఉంటుంది. వాళ్ళ భవిష్యత్ తరాలకి మంచి ఆరోగ్యకరమైన భూములు ఇచ్చినట్టు అవుతుంది. సో ఇప్పుడు హరేరామ్ గారు ఆయన ఆలోచనలు చెప్తారు, ఎలా జరుగుతుంది వ్యవసాయం, దిగుబడులు ఎలా వస్తున్నాయి. మీరు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ గమనించారా? కొమ్మ ఊగుతుందండి మెయిన్ ప్రాబ్లం. తర్వాత సూక్ష్మ లోపాలైనా పెద్దగా గమనించలేదు మేమైతే. బోరాన్ లోపం ప్రతి ఆకులోనే కనిపిస్తుంది. కానీ మేమైతే ప్రతి సంవత్సరం 2 టైమ్స్ బోరాన్ మెగ్నీషియం ఇస్తున్నాం. ఎన్పీకే 4 టైమ్స్ ఇస్తాం ఇయర్లీ.
ఇయర్లీ ఎన్పికే 4 టైమ్స్ ఇస్తాం ఒక్కొక్కసారి రకరకాల మార్చి అదేలేండి. అవి తగ్గిద్దాం అవి ఇచ్చుకుంటూ పోతే కెమికల్ ఎక్కువైపోతుంది మారుద్దామని ఉద్దేశంతో గతంలో ఒకసారి మేము 7-8 క్రితమే జీవామృతం ట్రై చేసి పోసామండి. తర్వాత కొన్ని ఇబ్బందుల్లో మానేసాం. అది చాలా ఓపిక కావాలి చేయలేక తర్వాత తగ్గిపోయాం. అయితే ఎరువులు దోళ్ళ మందగట్టం అంటారు మాకు. అవి ఎప్పుడు ఈ 364 రోజులు చెలునే ఉంటాయండి దోళ్ళు. ఎప్పుడు దుక్కున అలా మారుతాం మొహు కట్టేసి అలా పంట వేసుకుంటూ వెళ్తారు. మూత్రం పేడ 5 చెడులోనే అలా కలుపు మందు ఇక్కడ దోళ తిరిగితే ఇక్కడ వాడమండి. అయితే వేరే పొలం అయితే కలుపు మందు వాడుతున్నాం. కలుపు మందు కూడా ప్రత్యామ్నాయం ఉందా అనేది ఒకసారి మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను నేను. అది ఎక్కడైతే కెమికల్ వాడుతున్నాండి. వెంటనే మాడే కలుపు మందు మీరు కావాలంటే మీ ఆవు మూత్రంతో తయారు చేసుకోవచ్చు. అది ఒక ఫార్ములా ఉంది, నేను చెప్తాను. అయితే ఇక్కడైతే ఆడ బిగించుకుంటామండి. దోళ అలా తిరుగుతూ మేస్తూ ఉంటాయి. అవును అవును అలాగే ఇంకా అలా జరుగుతుందండి. ప్రస్తుతం దిగుబడి అయితే ఇబ్బంది లేదు, బాగానే వస్తున్నాయండి. అది మనం ఈ కెమికల్ ని తగ్గించి ఆర్గానిక్ వైపులో కొంచెం వెళ్ళి భూమి ఆరోగ్యకరంగా ఉంటది కదా అని ఆలోచించి మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. ధన్యవాదాలు సంప్రదించడం. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది బకెట్ టైప్ ఆఫ్ బంచ్ అండి. చాలా వరకు ఫ్రూట్స్ కూడా రాలిపోయినాయి. యాక్చువల్ గా అది మొన్న కొయ్యాల్సింది వదిలిపెట్టారండి. అది ఒక లోటం ఉంటుంది, మీరు అన్నట్టు ఒక లోటం ఉంటుంది. కానీ ఒక మొన్న వరుసలో కొయ్యాల్సింది కలిగి అవును అవి తప్పుకుంది. అందుకనే గింజలు ఎక్కువ రాలిపోయినాయి. బట్ ఇలా షేప్ లో రాకూడదు, మంచి రౌండ్ లో ఉండాలి అన్నమాట గెల అనేది. కొన్ని బాగానే కనిపిస్తున్నాయి. పర్టికులర్ ఈ గెల గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రాబ్లం ఏంటంటే ఆకులు దగ్గరగా రావటం అనేది ఒక సమస్య అనమాట. అలా రావటం వల్ల గెలకి స్పేస్ అనేది దొరకదు. ఇప్పుడు అలాగే ఆ జింక్ లోపం వల్ల అది ఇరిగి పడిపోయింది. జింక్ లోపం వస్తే ఏమవుతుందంటే ఇది ప్లేట్ లాగా అయిపోతుంది, పలసగా అయిపోతుంది. ఇందులో బలం తక్కువ ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఈ తుప్పు రంగు రావడం అనేది కూడా జింక్ లోపం యొక్క లక్షణం. నెక్స్ట్ ఎలాగో మిగతా లోపాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదిగో చేప ముళ్ళు లాగా ఉన్నది, బోరాన్ లోపం. అది ఫిష్ బోన్ లీఫ్ అంటాం, చేప ముళ్ళు ఆకారంలో ఉన్న ఆకు. చేప ముళ్ళు అలాగే ఒరిజినల్ గా అయితే ఎలా ఉండాలంటారు? మనకి ఫ్రీగా ఉండాలి, ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు ఇది బాగానే ఉందంటారా? ఎలా ఉంది ఇది? కానీ ఇది బాగాలేదు కదా. ఇది బాగాలేదా? ఫ్రీగా ఓపెన్ అవ్వట్లేదు అది. మీకు ఇప్పుడు చేప ముళ్ళు చివరిలో బాగా గట్టిగా ఉంటుంది కదా, అలా ఉంది. చివరిలో చూడండి, ఆకారం కూడా చేప ముళ్ళు ఆకారంలోనే వస్తుంది అనమాట. దాన్ని ఫిష్ బోన్ లీఫ్ అంటారు. దాన్ని బోరాన్ లోపం ఉంటే అలా వస్తుంది. అది అదే మామూలుగా ఒరిజినాలిటీగా వచ్చేది ఏది అలా ఉంది. ఒకసారి అది కూడా గమనిద్దామని. ఈ నీటి కొద్దిగా వదిలిపెట్టి నీటి దిగినాయండి. ఈ ఏడు కొంచెం దిగుతాయి. ఒక సంవత్సరం నుంచి కొడతానండి. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఏదైనా సరే ఏదో లోపం ఉందని మాకు అర్థం ముందే తెలుసు మొదటి నుంచి. దీనికి ఏం చేస్తాడు మావాడు? అదనంగా మూత్రం తెచ్చిపోతాడు, అదనంగా మందేస్తాడు. మామూలుగా మాన్యువల్ గానీ సూక్ష్మ పోషకాలు వేసినప్పుడు దీనికి అదనంగా వేస్తాడు. కానీ ఇప్పుడు దీనికి ఏంటంటే మన గ్యానోడెర్మా యొక్క లక్షణం అనమాట, డబుల్ లీఫ్ కలర్. అంటే ఇందులో లోపల జబ్బు అటాక్ అయింది, అది విషయం. అలాగే దీనికి కూడా అలాగే కనిపిస్తున్నాయి చూడండి ఆకులు. చెట్టు ఏమో పైకి ఆరోగ్యంగా ఉంటుంది, ఏదో ఒక రోజు 1 ఫైన్ డే అది డాముని చచ్చిపోతుంది. ఈ సంవత్సరం తొలక వర్షాలు పడ్డాక ప్లేట్ ఇక్కడ వరకు చేయిస్తామండి. ఇంత దూరం 3 మీటర్లు సుమారుగా అంతవరకు వెనకకి అంటే అక్కడి నుంచి దాన్ని సెట్ చేసుకుంటాం. ఇది లాస్ట్ ఇయర్ నాసి మొక్కలు ఇప్పుడు చేసినాయి. అన్నిటికీ సమానంగానే పోషణ ఉంటుందండి. చూడండి మరి ఇది 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 బ్రహ్మాండంగా దిగింది. అంటే అవునవును, అంటే ఇవన్నీ గింజల మొక్కలు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఆకులన్నీ దగ్గరగా ఉన్నాయి. ఇన్ని మనకు అవసరం లేదు. ఇందులో ఈ 3 వరుసలు తీసేయచ్చు మీరు. ఎట్లాగా ఆడగల లేవు కాబట్టి మీరు ఈ 3 వరుసలు తీసారంటే దానికి పైనుంచి వచ్చేదానికి కొంచెం స్పేస్ దొరుకుతుంది, ఫ్రీగా గెల వస్తుంది అనమాట. దాన్ని సెరిపిదీయమంటారు మా వాళ్ళు. ఇప్పుడు వేస్ట్ కమ్మ అంతా తీస్తారండి ఇందులో. ఇదండి కమ్మ ఇరుగుద్ది, ఇది వంగుతుంది ఓకే. చూడండి అది అట్లా ఇరిగిపోవడం, ఇప్పుడు ఆ గెలకి సపోర్ట్ ఇవ్వలేకపోవడం కూడా మనకు దిగుబడి తగ్గడానికి కారణం అవుతుంది అనమాట. అది ఎక్స్క్లూజివ్లీ జింక్ డెఫిషియన్సీ వల్ల జరుగుతుంది. అది ఏం డెఫిషియన్సీ అంటారు? జింక్ లోపం వల్ల, ప్రత్యేకంగా జింక్ లోపం. నేను దాదాపు 30 లీఫ్ అనాలిసిస్ చేయించాను. ప్రతి దాంట్లోనూ ఇలా ఉన్న ప్రాబ్లం దగ్గర జింక్ లోపం కనిపించింది. మిగతాయి కూడా ఉన్నాయి కానీ మేజర్గా జింక్ లోపం అనమాట. అది మనకి జింక్ లోపం వస్తే ఏమవుతుందంటే మొక్క నత్రజని ఉపయోగించుకోలేదు. అవును, స్ప్రే చేసి ఒకసారి భూమిలో ఇస్తే కవర్ అవుతుంది. అవును. ఆ తర్వాత ఇంకోటి వాటర్ రెగ్యులేషన్ ఇన్ ద ప్లాంట్ బాడీ అంటారు. ఇది ప్రైవేట్ రీసెర్చ్ అనమాట. మొక్క శరీరంలో కింద నుంచి మనం నీరిస్తే అది పై దాకా వెళ్ళాలి, చిటారు కొమ్మ దాకా వెళ్ళాలి కదా. అది జింక్ క్యారీ చేస్తుంది.
మూడోది ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కూడా జింక్ మేజర్ రోల్ ఉంటుంది. ఇది మీకు గవర్నమెంట్ సైంటిస్టులు ఎవరు చెప్పరు. దానివల్ల మనకి దిగుబడులు క్రమేపీ పడిపోతూ ఉంటాయి దిగుబడులు. తీరా మనం చూస్తే మనం బాగానే చేస్తున్నాం కదా అనుకుంటున్నాం, కానీ ఆ లోపాలు సరించట్లేదు. మీకు చెప్పే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, తర్వాత ఈ ఫ్యాక్టరీల వాళ్ళు కానీ కేవలం బోరాన్ మెగ్నీషియం చెప్తూ ఉంటారు, చెప్పరు. అంటే వాళ్ళకి తెలియదు అంత. అంటే నేను వెళ్ళినంత డెప్త్గా వాళ్ళు వెళ్ళరు కదా. మీకు కావాలంటే లీఫ్ అనాలిసిస్ చూపిస్తాను నేను, బోల్డ్ అని ఉన్నాయి నా దగ్గర. ఇక్కడ చూడండి, గెల్ల ఇన్ని చక్కగా వచ్చినాయి, వాటికి ఆకు సపోర్ట్ లేకపోవడం వల్ల అది మనకు వెయిట్ తగ్గిపోతుంది. అది లాస్ట్ ఇయర్ వంగుని ఆకులండి. ఈ సంవత్సరం వంకలు ఉంటాయని చెత్త చేస్తున్నాం, కానీ ఈ సంవత్సరం కూడా వంగుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు దానికి ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు కాబట్టి అది వంగటం ఆగలేదు అనమాట. అది ఆపుదాం. నెక్స్ట్ మీకు ఇలాగే 3 months తర్వాత వచ్చి మనం ఇందులోనే షూట్ చేద్దాం. ఆ డిఫరెన్స్ ఆ రోజు మనకు తెలుస్తుంది అనమాట. అంటే టైం పడుతుందండి మీరు అన్నట్టు. 3 months కాదు, ఇంకో 6 months అయినా పట్టి అక్కడి నుంచే ఆకు వంకన ఉండాలి మనం చేసేదానికి. ఓకే, సంతోషం అండి, చేద్దాం. మేమైతే ఏం చేద్దంటే మేమంతా మా వాళ్ళు చెప్పేదంతా సంవత్సరానికి మనకు ఏదైనా వస్తుంది, మనం వేసిన రిజల్ట్ అంటారు. మా కాన్సెప్ట్ ఏంటంటే 3 నెలల తర్వాత నేను ప్రతి చోట రిజల్ట్ చూపిస్తూనే ఉన్నాను. సో ఇలాగే మీకు రైతులు ఎవరైనా మీకు ఇబ్బందులు ఉంటే మమ్మల్ని, ఇలాగే రైతులు ఎవరైనా ఇబ్బందులు ఉంటే, లేదా మన సేంద్రియ ఉద్యమంలోకి రావాలంటే, ఇప్పుడు ఇది నేను ఉద్యమంలాగా చేస్తున్నాను. అందరు రైతుల్ని సేంద్రియం వైపు కన్వర్ట్ చేసి భూమాతను కాపాడాలి, ప్రకృతిని కాపాడాలనే ఉద్దేశంతో మన హరే రామ్ గారు మన ఉద్యమంలోకి రావటం అనేది చాలా సంతోషదాయకం. వారికి ధన్యవాదాలు మరియు ఆహ్వానం. మీరు కూడా ఎవరైనా రైతులు ఇలా ఇబ్బందులు ఉంటే, లేదా సేంద్రియంలోకి కన్వర్ట్ అవ్వాలనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. నా ఫోన్ నెంబర్ 9515322657. నేను 24/7 అందరు రైతులకి అందుబాటులో ఉంటాను. నమస్తే, ధన్యవాదాలు.